నమస్కారం మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ, అన్నదమ్ముల లాంటి వాళ్ళకి, అక్కచెల్లెలు లాంటి వాళ్ళకి, తల్లిదండ్రులు లాంటి వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, నా అన్వేషణ అతను ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడడం చాలా చాలా తప్పు. మీరు ఎందుకు అతన్ని సమర్థిస్తున్నారో కానీ, అతను ఈ ఇండియాలో పుట్టి, పేదరికంలో పుట్టి, ఏదో యూట్యూబ్ పెట్టుకొని ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ స్థాయికి వచ్చినాడు. ఎవరైనా కానీ ప్రజలు లేకపోతే ప్రపంచంలో ఏరు ఒక్కడు పెద్దోడు కాడు. ప్రజలు సపోర్ట్ చేస్తేనే, పేదవాళ్ళు అందరూ సపోర్ట్ చేసి లైకులు కొడితేనే మనం ఈ స్థాయికి వస్తాం. ప్రతి ఒక్కరు ఆ అన్నగారు, శివాజీ అన్నగారు ఏదో ఒక మాట అనే దానికి సరుకులు అనడానికి తప్పు అని అందరూ అన్నారు. సామాన్లు సరుకులు అనే దానికి ఆ సరుకులు సామాన్లు అనేది సినిమాలో పెట్టినారు, ఆ పాటలో పెట్టినారు. దాన్ని ఎవరు సమర్థించలే, దాన్ని ఎవరు ఏ రీతి చూపిలా. కావుని కేవలం ఆయన అనిన దానికి ఇలా అందరూ ఇదిగా చేశారు. కానీ మన ఇండియాలో ఆడవాళ్ళంటే మనము భూదేవత సమానంగా చూస్తాం. కానీ అంత విచ్చలవిడిగా ఉండాల్సిన అవసరం ఏముండదు. ఆడవాళ్ళకి సాంప్రదాయం అంటే లేదా? మనకి ఎప్పుడూ రాతినాటికం నుంచి సాంప్రదాయం ఉండదు. ఆది మానవులు అంటే వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి వాళ్ళు బట్టలు వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏంది ఈ డ్రెస్సులు, ఏంది ఈ అంతా ఏంది, ఇకారాలు ఏంది, వికారంగా ఉన్నారు. ఒంటినిండుగా గుడ్డ కట్టుకొని, తలనిండా పూలు పెట్టుకొని, చేతునిండా గాజులు వేసుకొని, ముఖం మీద బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు, ఎంత పద్ధతిగా ఉంటారు. సినిమా యాక్టర్లు పాతోళ్ళు ఉన్నారు. పాతోళ్ళు సావిత్రమ్మ ఉన్నారు, కేఆర్ విజయ ఉన్నింది, జయలలిత గారు ఉన్నారు, జమున గారు ఉన్నారు, అంజలి గారు ఉన్నారు. తల్లులు ఎంత అందంగా, ఎంత సాంప్రదాయంగా, ఎంత పద్ధతిగా ఉన్నారు. రామారావు సినిమా తీస్తున్నాడు, నాగేశ్వరరావు గారు సినిమా తీస్తున్నారు, ఎంత పద్ధతిగా ఉన్నారు. ఇప్పుడు ఏందయ్యా బాబు, ఇంత ఘోరాతి ఘోరంగా అయిపోయినారు. ఆ అనుష్క ఎవరు, ఎవరు అనుసూర్య మనిషి అంటారు ఆమెని. ఆమెకు అంత సపోర్ట్ చేస్తున్నారు. ఏమి ఉండదని ఆమె దగ్గర ఆమెకు సపోర్ట్ చేస్తారు మీరు. ఆమెకు సపోర్ట్ చేయొద్దు. అసలు సినిమా యాక్టర్లు, ప్రజలు లేకపోతే సినిమా యాక్టర్లు ఎక్కడున్నారు? ప్రజలు లేకపోతే సినిమా యాక్టర్లు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏందయ్యా కోట్లు 150 కోట్లు, 250 కోట్లు ఎందుకు ఇవ్వాలి అంత డబ్బులు? వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చినారా? వాళ్ళకి ఇన్ని కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకేమో బాడీ గార్డులు, వాళ్ళకేమో కారులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ లగ్జరీ బతుకు. మనం లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు? గవర్నమెంటు అనేవాళ్ళు, మీడియా వాళ్ళు అనేవాళ్ళు, ప్రతి ఒక్క మీడియా వాళ్ళు ఆలోచించండి. వాళ్ళని కాదు, ఒకటికి 10 సార్లు చూపించాల్సింది. పేదవాళ్ళు అన్నం తిండి నీళ్లు నిప్పులు లేకుండా అడవుల్లో ఉండేవాళ్ళు, పేదవాళ్ళకి వాళ్ళని సాయం చేయండి. వాళ్ళ కాడికి పోయి వీడియో పెట్టండి, వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోండి. గవర్నమెంట్ కాడ తీసుకుపోండి, ప్రజల కాడ తీసుకెళ్ళండి అందరినీ. ఈ పెద్ద పెద్ద సీఎంలు, పిఎంలు వీళ్ళంతా ఉండరు కదా, వాళ్ళకి చూపించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నగారు చేస్తున్నారు కదా, ఎట్లా అందరూ పేదవాళ్ళకి అందరూ సాయం చేస్తారు కదా. కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు ఉండేవాళ్ళంతా బయటికి తిండి నల్లధనం అంతా తీసి పేద సాధకు పెట్టండి. మీరు మీడియా వాళ్ళని బయట పెట్టండి. వాళ్ళకి భయపడేది, వాళ్ళకి ఏమి లేవు, 20 సార్లు చూపిస్తుంటారు. అట్ట చేయబాకండి బాబు. అతనికి ఎంత కొవ్వు పెరిగిందంటే అంత కొవ్వు పెరిగింది. ప్రజలు లేకపోతే, ప్రజలు సపోర్ట్ చేయకపోతే, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్నో దేశాలు తిరుగుతా, అన్నీ బూతులు మాడతావా, తప్పుడు మాటలు మాడతావా? నువ్వు ఆడవాళ్ళు అన్నప్పుడు నీ తల్లిగాడ ఒక ఆడామే కదా, నీ తల్లి కడుపు నుంచి వచ్చినావు కదా. నువ్వు నీ జన్మనిచ్చిన తల్లిని కాదు నువ్వు అనుకున్నట్టే. ఇంకా నీ తల్లిని అయితే ఒకటి, ఏరెవరైతే ఒకటే. ఇట్లా మాటలు మాడతారా? దేనికిగా అమ్మాయికి మాట్లాడుతున్నావు నువ్వు? నీకెందుకు కళ్ళు కామరం పెరిగింది? మీడియా వాళ్ళు అతన్ని తీసుకువచ్చి కొట్టేది కాదు, అతన్ని తీసుకువచ్చేసి ఏదైనా ఒక పాయిజన్ ఇంజెక్షన్ పెట్టి చంపేయాలి అతన్ని. అలాంటి వాళ్ళని చంపేస్తే ప్రతి ఒక్క మగవాడికి భయం ఉంటుంది. ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు చేసావా, ఇలాంటి ఆడవాళ్ళు తప్పు పనికి తప్పుగా గుడ్డలు వేసుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతా, ఆ స్విమ్మింగ్ పూలల్లో, ఆ అడవుల్లో, వంకల్లో, వాగుల్లో తిరిగే ఆడవాళ్ళు, నగ్నంగా ఉండే వాళ్ళందరినీ కాడ మొత్తం అందరినీ బయటకు తీసేసి వాళ్ళని కాడ ఇలా చేయకుండా, వాళ్ళని సినిమాలో వాళ్ళకి రానియకుండా, వాళ్ళకి ఏ సపోర్ట్ లేకుండా చేసినారంటే మీ మీడియా వాళ్ళు దమ్మున్న వాళ్ళు ఎవరైనా కూడా చేస్తే మళ్ళీ అందరూ ఆడవాళ్ళు మాకు పద్ధతిగా ఉంటారు. ఎట్లుంటారండి పండగల్లో, పద్బాల్లో ఎంత పద్ధతిగా ఉంటారు. సంక్రాంతి పండుగ వచ్చే ఆడవాళ్ళు ఎంత పద్ధతిగా గుడ్డలు వేసుకొని, ఎంత చీరలు కట్టుకొని,
పావడా జాకెట్లు వేసుకొని ఎంత బాగుంటారు. పంజాబ్ డ్రెస్ వేసుకుంటున్నారంటే అది మామూలే, అది పద్ధతి మామూలు బాగుంటుంది. ఇదేంది బెత్తడి బెత్తడి గుడ్డలు వేసుకునేది, అంతా కనిపించుకుంటూ చూపించేది, ఇదేమన్నా పద్ధతా? ఎంత పద్ధతిగా బతకాలి ఆడవాళ్ళంటే? అసలు తెలుగుతనం అని లేకుండా పోతుంది ఆడవాళ్ళలో, తెలుగుతనం లేకుండా పోతుంది. ఈ అనసూయ ఎవరు ఆవిడ? ఆ అనసూయని మీరు వెనకేసుకొస్తానంటే, ఆ నాగబాబు ఆమెను వెనకేసుకొస్తానంటే ఆయనకి ఆమెకి ఏం సంబంధం ఉండదు. ఎవరు తెలుసు? ఏం సంబంధం ఉండదు నాకు తెలుసు, ఎవరు తెలుసు అని. ఆమెనంత పెద్దగా, ఆమె పెద్ద అందగత్తిలాగా, ఆమె పెద్ద హీరోయిన్ లాగా, హీరోయిన్లే మంచి మంచోళ్ళు గమ్ముగా ఉండారు. ఆమె ఏందో అంతా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు తెలుగు వాళ్ళకి పుట్టలేదు ఆవిడ, ఇంగ్లీష్ వాళ్ళకి పుట్టిందా? ఇంగ్లీష్ వాళ్ళు కూడా తిరుపతికి వస్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా మన వచ్చేసి ఇండియాకి వచ్చి గుళ్ళు పోయేటప్పుడు తెల్లగా ఉండేవాళ్ళు కూడా మంచి చీరలు కట్టుకొని పద్ధతిగా గాజులు వేసుకొని వాళ్ళు బొట్లు పెట్టుకొని ఎంత బాగుంటారు. అరుణాచలంకి వస్తున్నారు ఇంగ్లీష్ వాళ్ళు, తమిళనాడు అరుణాచలంకి, తిరువణామలైకి ఎంతమంది చీరలు కట్టుకొని వస్తున్నారు, ఎంత బాగా పద్ధతిగా ఉంటున్నారు. ఈవిడేంది బాబు, ఇలాంటి వాళ్ళు చూస్తే అస్సలు ఊరిలో ఇండియాలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చెడిపోతారు. ఇట్లాంటి వాళ్ళకి రానివ్వకండి. అసలు సినిమా యాక్టర్లకి ఏంది కోట్లు డబ్బులు, కోట్లు డబ్బులు ఎందుకు వాళ్ళకి, హీరోలకి? వాళ్ళు ఏమన్నా పైనుంచి దిగి వస్తున్నారా? ఎందుకు అంత డబ్బులు ఇవ్వాలా వాళ్ళకి? తక్కువగా వాళ్ళకి ఎందుకు కేటాయించండి, గవర్నమెంట్ అనే వాళ్ళు కేటాయించండి. సీఎంలు ఉన్నారు కదా, సీఎంలు, పిఎంలు, డిప్యూటీ సీఎంలు అందరూ ఉన్నారు, కేటాయించండి. మొన్న మన పవన్ కళ్యాణ్ సారు ఏదో మనకి ఆయనకి అడ్వాన్స్ ఇస్తే అంత పేదవాళ్ళకి ఇచ్చాయంట. అట్లా మీ దగ్గర కోట్లు ఉన్న తీండి బయటికి తీసి పెట్టండి. ఈ నిర్మాతలు, డైరెక్టర్లు కూడా మీరు కూడా పద్ధతి పాటించండి, పద్ధతి అనేది పాటించండి, గౌరవం అనేది పాటించండి. మీ ఇచ్చలవిడిగా మీరు చేస్తా, మీరు 1000 కోట్లు సంపాదించుకుంటా మీ ముడ్డి కింద పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం ఉంటున్నారు. పేదవాళ్ళకి పేదోడుగా ఉంటున్నాడు, అడుక్కునే ఉంటున్నారు. ఎంతమంది పేదవాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు చూస్తున్నారు కదా మీరు. నేను ఒక డ్రైవర్ని, ఒక చిన్న డ్రైవర్ని, ఆప్టాల్ డ్రైవర్ని. నేను ఎన్నో రాజ్యాలు తిరిగినా, ఎన్నో స్టేట్లు చూస్తూ ఉంటా ఎంతమంది ఇబ్బందులు పడిపోతున్నారు పేదవాళ్ళు. చదవాలి గుజరాత్లో అయితే ఎంతమంది అగసాట్లు పడుతున్నారు. ఆ ఘాట్లలో ఇప్పసారాయి అమ్ముకుంటూ, పూలు అమ్ముకుంటూ, పెట్రోల్ అమ్ముకుంటూ బతున్నారు. గుజరాత్లో కానీ, పంజాబ్లో కానీ, ఎక్కడ పట్టినా ఇండియాలో, వాపీలో కానీ ఎక్కడ. అసలు మీకు తెలివండి లేకుండా పోతుందా? కోట్లు సంపాదించుకోవాలి, ఇంకా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి. మళ్ళీ పేదవాళ్ళకి మళ్ళీ బాడీ గార్డులు, వాళ్ళకి మళ్ళీ మనుషులు పట్టుకోవడం. వాళ్ళు ఏమో పైనుంచి దిగొచ్చేట్టు మనుషులే కదా మనలాగా. సత్య వాళ్ళని వేలగడతారా? సత్య వాళ్ళని వేలగట్టరు కదా, బూడి చేస్తారు మట్టిలోంచి వచ్చినా మట్టిలోకి పోతాం. ఇదేందయ్యా బాబు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ ముఖ్యంగా ఆ తల్లిని, సీతమ్మ తల్లిని, దేవతల్ని ఎత్తిపెట్టినాడంటే అతను నాయన్వేసు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా, వాళ్ళ అమ్మని కూడా ఎత్తిపెట్టుకున్నట్టేవాడు. వాడు లుచ్చావాడు. వాడు తీసుకువచ్చి వాడిని జైలు వేసి కొట్టకూడదు, వాడికి ఇంజక్షన్ వేసి చంపేయాలి. వాడిని ఇంజక్షన్ వేసి చంపేస్తే ప్రతి ఒక్క మొగుడు కూడా ఆడవాళ్ళని గౌరవంగా మాట్లాడతాడు, ఆడవాళ్ళని గౌరవంగా చూస్తాడు. ఏదో మామూలుగా మీరు ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు మీ ప్రేమలో మీరు చేసుకోండి. నువ్వేందిరా బాబు అంత ఇచ్చలవిడిగా మాట్లాడుతున్నావు అందరినీ? ఇది తప్పు. నేనే పేదవాడిని, నేనే అసలు మిడిల్ క్లాస్ వాడిని, నేనే ఒప్పుకోవట్లే, నాకు నచ్చటంలా. అసలు మెయిన్ ఏంటంటే మీ మీడియా వాళ్ళు సుమన్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ, ఆ టీవీ అని అన్ని టీవీలు ఉండరు కదా. మీరు ఎవరినన్నా తీసుకొని పోయి డబ్బున్నోడికి 1కి 20 సార్లు సర్క్ అని చూపివ్వకండి. అసలు మీరు చూపించి గబ్బు పట్టించేస్తున్నారు అందరూ. మీరు ఇలాంటి చూపించే అందరినీ నాశనం చేస్తున్నారు. పైనుండోడు పైనే ఉంటున్నాడు, కిందనోడు కిందనే ఉన్నాడు. కాళ్ళ కింద చెప్పులాగా దొక్కేస్తారు పేదవాళ్ళని పైకి తీసుకురండి. కులమత వర్ణం లేకుండా, మీరు వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరినీ మంచిగా ఒక్కటిగా చూడండి. పేదవాళ్ళకి సాయం చేయండి, ట్రస్టులు పెట్టండి, అన్నదాన సత్రాలు పెట్టండి, ఇలాంటివి చేయండి. ఎక్కడ ఇబ్బంది పడతా అంటే అక్కడ చేయండి, అలాంటి చేయండి. కానీ గవర్నమెంట్ అనేవాళ్ళు, మీ మీడియా వాళ్ళు అనేవాళ్ళు ఈ హీరోలకి అన్ని కోట్ల డబ్బులు అవసరమే లేదు. హీరోలకి కోట్ల డబ్బులు అవసరం లేదు. మన ఇండియాలో పనులుంటే వలసపోతున్నాం అందరూ. కోవిడ్కి, ఖత్తర్కి, దుబాయ్లకి వలసపోయి అన్నం నీళ్లు లేకుండా వాళ్ళు హింసిస్తూ అంటే, నెలల పొడుగా పని చేయించుకొని డబ్బులు ఎవరు కొడతా అంటే, మనలాంటి వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, మన ఇండియా వాళ్ళు పనులు చేయించుకొని కూలీలకు గడగా డబ్బులు ఎగర కొట్టేస్తున్నారు. ఎంత బాధపడిపోతున్నారంటే అంత బాధపడిపోతున్నారు. సార్ మీరు వినండి, మీ మీడియా వాళ్ళు మొత్తం మీ దమ్ము ఉండేది, మీ దమ్ము ధైర్యం ఉంటే పెద్దోళ్ళని కొట్టండి, పేదవాళ్ళకి పెట్టండి. పెద్దోళ్ళు అనేవాడికి కొట్టి పేదవాళ్ళకి పెట్టి నేర్చుకోండి సార్. ఇంకటాంచి
ఇన్ని సంవత్సరాలు జరిగింది వదిలేయండి. ఇంకటాంచన్న ఆడవాళ్ళు పద్ధతిగా సాంప్రదాయంగా ఉండేటట్టు చేయండి. ఏ స్టేజీ మీదకి వచ్చి అరగొడ్డలు తొరగొడ్డలు వేసుకొని తొడలు కనిపిస్తా ఒళ్ళంతా కనిపిస్తా వేసుకుంటే కిందేసి కొట్టండి సార్. మీరు నిలదీయండి. నేను ఇంతగా చెప్తున్నానంటే నా మనసులో నా గుండెల్లో బాధతో చెప్తున్నాను. నేను ఒక హిందువుని సార్. నేను ఒక పేద ఇంట్లోంచి వచ్చాను సార్. పేద కుటుంబం నుంచి వచ్చాను సార్. మా ఇంట్లో మేమందరం సాంప్రదాయంగా బతున్నాం. ప్రతి ఒక్కరు సాంప్రదాయంగా ఉండమంటాం. ఇండియాలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు సాంప్రదాయం. ఇంగ్లీషోళ్ళు కూడా సాంప్రదాయంగా ఉంటున్నారు. మన ఇండియా వాళ్ళు ఎందుకు ఇంత ఘోరం అయిపోతున్నారు? ఇలాంటి అనుసూర్య లాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు ప్రపంచం చెడిపోతుంది సార్. చెడిపోతుంది. వైరస్ లాగా అయిపోతారు సార్. ఆమెను చూసి అందరూ వైరస్ లాగా. ఆ నీళ్ళలో స్విమ్మింగ్ పూల్లో మొగుడు వెనక పక్క ఊగుతున్నాడు సార్. కుక్క ఊగినట్టు ఆమెను పట్టుకొని వెనక పక్క ఊగుతున్నాడు. మీరు చూడండి సార్, దాంట్లో పెట్టి ఊగుతాడు. అంత అహంకారమా? అంత కొవ్వా? అంత మదమా? ఏం సార్ ఆవిడకి? ఏం సార్ అంతలా మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు? నాగేంద్ర బాబు అనే అతనికి ఏదో అతను ఒక సైకో అయిపోయినాడు. అతని మైండ్ సరిగ్గా లేదు. అతన్ని ఏడన్నా తీసుకొని పిచ్చి హాస్పిటల్లో వేసేసి అతనికి కూడా ఒక ఇంజక్షన్ వేసేయండి ఇలాంటి చెప్పినోడికి. ఎందుకంటే అతను పిచ్చోడిగా ఉన్నాడు కాబట్టి ఇంకా పిచ్చోడిగానే ఉండాలి అతనే. ఆడవాళ్ళని సాంప్రదాయంగా మీ ఇంట్లో ఆ అమ్మ తల్లి, మీ అమ్మగారు కానీ, మీ వదిన గారు కానీ, మీ చెల్లెళ్ళు కానీ ఎంత సాంప్రదాయంగా ఉన్నారు. నువ్వేంది ఇంత చెడు పురుగు అయిపోయినావు. నీలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇండియాలో అందరూ చెడిపోతారు. మగవాళ్ళు చెడిపోతారు, ఆడవాళ్ళు చెడిపోతారు. మీలాంటి సపోర్ట్ చేసే వాళ్ళని ఒక్కరిని కూడా పైకి రానియకూడదు. ఆ డైరెక్టర్ ఎవరు ఒకతను ఉన్నాడు కదా, అతను ఎవరు అన్ని బేకార్ సినిమాలు తీస్తూ ఉంటాడు. అతను కాడ మంచోడు కాదు. శివ సినిమా తీసిన డైరెక్టర్ అతను మంచోడు కాదు. శివాజీ అన్న కూడా మంచోడు, చాలా మంచోడు. హీరోలకి అన్ని కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 200 కోట్లు, 300 కోట్లు, 150 కోట్లు వాళ్ళ అమ్మ మొగుడిని తెచ్చి ఇస్తున్నారు డబ్బులు. ప్రజలు కొన్ని టికెట్లతోనే కదా వీళ్ళందరూ ఈ స్థాయికి వస్తున్నారు. ప్రజలు లేకపోతే మీరు ఎక్కడున్నారు? పేదవాళ్ళు లేకపోతే మీరు ఎక్కడున్నారు? పేదోడే వందలు వేలు టికెట్లు పెట్టి చూసేది తెలుసా? ఉన్నోళ్ళు ఎవరు చూడరు. ఎవరు డబ్బు పెట్టి చూడరు. వాళ్ళు ఏదో మళ్ళీ 3 నెలలకి 4 నెలలకి సినిమా అంతా అయిపోయినాక వీడియో క్యాషులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చూసుకుంటారు. పేదోళ్ళే రేనక పొగలనక రెక్క మొక్కలాడి కష్టపడి వాళ్ళు టికెట్లు పెట్టుకుంటే మీరు ఈ స్థాయికి వస్తే మీకు ఇంత అహంకారం పెరుగుతుందా? మీరు పేదవాళ్ళని పట్టించుకోరా? పేదవాళ్ళంటే మీకు అసలు మీ కాళ్ళ కింద చెప్పులాగా అయిపోతున్నారా? ఏంది సార్ ఇది? మీకు అసలు సభ్యతే కాదు. ఈ రోజులకి ఎన్ని కోట్లు అవసరం లేదు. ఎక్కడగాడ ఇండియాలో ఇంకన్నా మారండి. నేను పెట్టే వీడియో చూడండి. నాకు లైకుల కోసము, నా సపోర్ట్ల కోసము అసలు నేను చేయట్లా. కానీ పేదవాళ్ళు పడే బాధ చూసి నేను మాట్లాడుతున్నాను. నేను ఒక పేదవాడిని కాబట్టే నేను మాట్లాడుతున్నాను. ఈ అతన్ని మాత్రం తీసుకురండి. పుచ్చకాయలన్నీ పెట్టి బొక్కలు పెట్టట్టు, పుచ్చకాయకి ఎట్ట బొక్క పెడుతున్నారో అట్ట బొక్క వాడు ఒళ్ళంతా పెట్టండి. పుచ్చకాయకి బొక్క పెట్టి క్యారెట్ పెట్టాడు కదా, అట్లా పుచ్చకాయకి పెట్టండి బొక్కలు వాడికి పెట్టి వాడికి ఒళ్ళంతా పెట్టి కోసేయండి. భద్రభద్ర కోసేసి లాస్ట్కి వాడికి ఆరోగ్యం బాగాలని చెప్పేసి ఏదైనా హాస్పిటల్ వేసేసి ఇంజక్షన్ వేసి చంపేయండి. ఇది మీకు తెలుసుంటే, మీకు దమ్ముంటే మీ వీడియోలు చేయాలి సార్. నమస్కారం సార్. నమస్కారం.